నమస్తే అండి. హాయ్, అందరూ బాగున్నారా? అయితే ఈ రోజులల్లా మధ్య తరగతి అంటే పేదవాడు అతను ఆర్థికంగా ఇబ్బందులు పడి ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి నాకు అనిపించింది. అది మీకోసం నేను పంచుకుంటున్నా. అయితే ఒక అడ్డా మీద కూలోళ్ళు వాళ్ళు పడే ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో నేను చాలా మందిని చూసాను మా భద్రాచలం. ఎక్కడెక్కడి నుంచో అడ్డా మీదకి వస్తారు. అడ్డా మీదకి వచ్చిన తర్వాత ఎవరన్నా పని చెప్తారని చెప్పేసి ఎదురెదురు చూస్తూ ఉంటా ఉంటారు. కానీ వాళ్ళు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. కానీ ప్రతిరోజు మాత్రం పనులు జరగవు. ఎందుకంటే అతనికి లాగా వచ్చేది కొన్ని వందల మంది ఉంటారు. పిలిసే వాళ్ళు తక్కువ, పనికి పిలిచే వాళ్ళు తక్కువ, అడ్డా మీదకి వచ్చే వాళ్ళు ఎక్కువ. అయితే ప్రతిరోజు అంటే మళ్ళీ వీళ్ళకి కనీసం ఒక 50 రూపాయలు అప్ అండ్ డౌన్ ఛార్జీ మొత్తం కలుపుకుంటే ఒక 100 రూపాయలు చిల్లరే. ఎందుకంటే అతను వచ్చేటప్పుడు తర్వాత వచ్చిన తర్వాత కూడా అతను మళ్ళీ టిఫిన్ అయ్యి చేయాలంటే మళ్ళీ ఇంకొక 50 రూపాయలు. అంటే ఒక్క రోజుకి 150 రూపాయల ఖర్చు పెట్టుకొని అడ్డా మీద కూలీలు వస్తూ పోతూ ఉంటాం. సరే, ఒక పని చేసిన తర్వాత 500 నుంచి 600 రూపాయల దాకా వాళ్ళ అంటే చేసే వర్క్ డబ్బులు అనేది ఇస్తా ఉంటారు అన్నమాట మా దగ్గర. సరే, 600 రూపాయలు పట్టుకొని అతను ఇంటికి వెళ్ళిన తర్వాత పనిచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఎన్ని రోజుల దాకా వస్తాయి? ఇప్పుడున్న నిత్యావసర వస్తువులు రేట్ల ప్రకారం చూసుకుంటే ఈ ఎన్ని రోజుల దాకా వస్తాయి? మా అంటే ఎటు చూసుకున్నా కానీ రోజుకి ఎంత ఖర్చు తక్కువ పెట్టుకున్నా కానీ ఒక 200 రూపాయలైనా బీజీలేదు. సరే, అతను ఏదన్నా మామూలు బియ్యం తిన్నా కానీ 200 రూపాయల కన్నా అంతకన్నా ఇది మాత్రం తక్కువ ఖర్చు అయితే అవుతుంది. అంటే ఒక రోజు పని చేస్తే 600 రూపాయలు వస్తే ఒక రోజు పని చేసుకుంటే అలాగే 3 రోజులు గడుపుకోవచ్చు. మరి ఈ లోపుగా డైలీ పని ఉంటుందా అనుకుంటే డైలీ పని మనకి ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. ఒక డైలీ అంటే ఒక ప్రతిరోజు కూడా ఎవరికి పనులు ఉండవు. అయితే ఒక 2 రోజులు చేశారనుకోండి, ఇంకొక 2-3 రోజులు ఖాళీగా ఉంటుంది. మళ్ళీ ఈ తెచ్చుకున్న డబ్బులు అనేది ఇట్లా గడుపుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఒక తెల్లారితే మళ్ళీ డబ్బులు లేని పరిస్థితులు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు పని ఒకరు ఉన్నా అసలు పనులు ప్రతిరోజు చేయలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఒళ్ళుగొప్పులని కొద్దిగా ఒంట్లో నీరసంగా ఉంటామని అలా ఉంటాయి కాబట్టి. అయితే సరే, ఒక రోజుకి ప్రతిరోజు చేసుకుంటే ఎంత వస్తున్నాయి అంటే నెలకి ఒక 18,000 రూపాయలు వర్క్ ప్రతిరోజు చేస్తే 18,000 రూపాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళకి ప్రతిరోజు పనులు తలగవు. రోజు చేసుకుంటే 9,000 రూపాయల దాకా వస్తుంది. మరి ఆ రోజు చేసుకునే అంత చెప్పేటోళ్ళు కూడా ఉండరు. వాళ్ళు నెల మొత్తం మీద చేసేది ఒక 6-7 రూపాయల పని మాత్రమే చేయగలరు. మరి 6-7 రూపాయలు పని చేసినప్పుడు నెల మొత్తం గాసం సరిపోయిద్దా అనుకుంటే సరిపోదు. ఎట్లా సరిపోదు? ఇందాక రోజుకు 200 రూపాయలు ఇంట్లో గడుపుకుంటే 30 రోజులకి 6,000 రూపాయలు అవుతుంది. అంటే ఇతను చేసిన డబ్బులు 6,000 రూపాయలు. ఏది ఒక నెల మొత్తం మీద చేస్తే ఒక 6,000 రూపాయలు ఇంట్లో వస్తాయి అనుకున్నప్పుడు అదే 6,000 రూపాయలు కరాకటిగా సరిపోయే అవకాశాలు ఉంటాయి. మరి ఈ లోపుగా మరి పిల్లగాళ్ళకి ఏదన్నా బట్టలు కొనాలంటే, చుట్టాలు బంధువులు వస్తే, ఏదైనా చిన్న రోగాలు వస్తే, తర్వాత హాస్పిటల్ విషయంలో ఇప్పుడు అనుకుంటే ఇక దానికి మనం చెప్పలేము. ఎందుకంటే ఏ చిన్న హాస్పిటల్కి వెళ్ళినా కానీ 2,000 నుంచి 3,000 రూపాయల దాకా ఈ రోజున అంత భారం పడిపోతూ ఉంటుంది. అది ఇంకా చాలా తక్కువ. మరి ఇంకా అదే పెద్ద చెప్తే ఒక పేదవాడు ఎలా తట్టుకోగలడు? తట్టుకోలేడు. సరే, ఈ పెద్ద రోగాలకి అన్ని రోగాలకి ఏమన్నా గవర్నమెంట్ ఆర్థిక మనదే చూసుకుంటుందా అనుకుంటే ఈ పేదవాడికి ఎక్కడెక్కడ ఏ డబ్బు నయమైంది అనే జ్ఞానం కూడా కొంతమందికి ఉండదన్నమాట. ఆ విధంగా పేదవాడు ఇప్పుడు ఒక 1,000 రూపాయలు మార్కెట్కి వెళ్ళి ఒక వారానికి సరిపడే కూరగాయలు తీసుకొచ్చుకుందాం అనుకుంటే ఒక చిన్న సంచి నిండదు. ఆ విధంగా రేట్లు అనేది పెరిగిపోయింది. ఇప్పుడు టమాటా చూస్తే 40 రూపాయలు అట. అది మిరపకాయలు చూస్తే కేజీ మిరపకాయలు 120 రూపాయలు అట. అట్లాగే ప్రతి ఒక్కడు కూడా ఉల్లిపాయలు, పప్పు, ఇట్లాగా మనం నూనె, విపరీతమైన భారం అనేది ఒక పేదవాడి మీద పడిపోతుంది. మానసికంగా ఇటు డబ్బులు లేక చేసుకున్న డబ్బులు అనేది ఇతను ఇంట్లో గడపలేక ఒక పేదవాడు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ పేదవాడు సరే 6,000 రూపాయలు దగ్గర ఒక నెల మొత్తం చేస్తే 6-7 రూపాయలు వస్తాయి. ఖర్చు చూస్తే 6,000 రూపాయలు ఉన్నాయి. మరి దీనికి సరిపోవు. అట్లాగా చాలా ఇబ్బంది పేదవాడు పడతా ఉన్నాడు. మరి అదే
ఇంటికల్లా యజమాని చేసే యజమాని మరి ఏదన్నా జబ్బు వచ్చేసేసి మూల పడిపోయిందంటే ఆ కుటుంబం అనేది చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. అట్లాగా ఒక పేదవాడు ఎన్ని ఇబ్బందులతోనే మానసికంగా నలిగిపోతూ ఉంటాడంటే చాలా ఇబ్బందులతోనే నలిగిపోతాడు. చాలా ఎన్ని వాడికి ఒక సంతోషం ఉండదు. ఒక ఎక్కడన్నా ఫంక్షన్లు కట్టి వెళ్ళి ఒక 4 రోజుల ఎవరి దగ్గర ఇంటికాడ ఉన్నామన్నా అంత విసులుబాటు ఉండదు. ఎందుకంటే ఒకటే ఆలోచన. ఏం ఆలోచన అది? నేను ఎట్లా బ్రతకాలి, రేపు నాకు పని ఏంటి, ఎవరు పని చెప్తారు అనే ఒక బాధతోనే అడ్డా మీద కూలీలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి దీనికి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఒక పేదవాడికి నిత్యవసర వస్తువులు అనేది కొద్దిగా తీసుకునే, అంటే అతనికి సరిపోయేంత ఖర్చులు ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అందరి ఉద్దేశం కూడా. అయితే నాకు తెలిసిన ఒక అడ్డాలో పనిచేసుకునే ఆయన ఇద్దరు భార్యాభర్తలు ప్రతిరోజు వచ్చి సరే పని ఉన్నప్పుడల్లా ప్రతిరోజు అడ్డాకి వస్తూ ఉంటారు. పని ఉన్నప్పుడల్లా పని చేసుకుంటూ వెళ్తూ ఉండేది. వాళ్ళకి 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు అయితే చక్కగా వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచిగా చదివిద్దామని చెప్పి చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని వీళ్ళిద్దరు అడ్డా మీద కూలీలు అయినా సరే వాళ్ళు మంచిగా చదివిద్దామని చెప్పి 3 ఆడపిల్లలు కూడా చక్కని చదువు అనేది మంచి చదువులు చేపించారు. ఏదో నానా ఇబ్బందులు పడి చేపించిన తర్వాత కొన్నాళ్ళకి మరి వీళ్ళకి చదువులు పూర్తయిపోయినాయి. జాబుల కోసం ట్రై చేద్దామని చెప్పేసి 3 కూడా జాబుల కోసం ట్రై చేస్తున్నారు. కానీ ఏ జాబులు కూడా వీళ్ళకి రాలేదు. లాస్ట్కి ఏమైంది? చదువుకున్నా కానీ ఇలా 3కి జాబులు తెప్పిలేకపోయారు. లాస్ట్కి మరి వీళ్ళకి పెళ్ళిడు వచ్చేసింది. పెళ్ళిడు వచ్చిన తర్వాత ఒకరికి మరి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో పెళ్లి సంబంధాలు చూడటానికి ప్రయత్నించారు. మరి పెళ్లి సంబంధాలు చూడటానికి ప్రయత్నించిన తర్వాత మరి ఆ పెళ్లి కొడుకులు వచ్చి ఇష్టాలు అయిన తర్వాత మరి ఈ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏదో లాంఛనాలు అయ్యని అని అడుగుతా ఉంటే దానికి వీళ్ళు సరితూగలేకపోతా ఉంటారు. మరి 3 ఆడపిల్లలకి పెళ్లి చేసేది ఒక అడ్డ మీద పురుగు చదివేటువంటి చదివించిండు. మరి 3 ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే చివరకు ఏమైందంటే ఆ 3 ఆడపిల్లలకి పెళ్లి చేసే లోపు ఈ అతనికున్న కొద్దో గొప్ప ఆస్తి అనేది అమ్ముకుంటే గాని ఈ 3 ఆడపిల్లలకి పెళ్లి చేయలేకపోయింది. లాస్ట్కి ఈ 3 ఆడపిల్లలకి పెళ్లి చేసి వీళ్ళని ఒక ఇంటోలు చేసిన తర్వాత ఈ కన్న తల్లి తండ్రికి ఇల్లు లేకుండా పోయింది, ఆస్తి లేకుండా పోయింది. అమ్మాయిల్ని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఇల్లు చూపించి వాళ్ళకు ఒక ఇంటోలు చేసిన తర్వాత ఈ కన్న తల్లిదండ్రులకు మాత్రం వాళ్ళకి ఎటువంటి ఆస్తులు లేకుండా ఈ రోజున వాళ్ళు అద్దె ఇల్లు తీసుకొని వాళ్ళు ఉండాల్సి వస్తుంది. అంటే ఒక పేదవాడు తనకున్న ఖర్చులతోని ఎట్లాగైనా ఒక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని ఎన్ని నానా తిప్పలు ప్రయత్నించినా గానీ ఇంకా పైనుంచి కిందకే జారిపోతుంది తప్ప పైకి ఎదగలేకపోతుంది. కేవలం ఇది ఒక అడ్డా మీద కూలోలే గాని, ఒక షాపుల్లో పనిచేసేటోళ్ళే గాని, తర్వాత రిక్షా వాళ్ళే గాని, ఆటో వాళ్ళే గాని, ఇట్లాగా కార్మికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పడే కష్టాలనేది ఎవరికి చెప్పుకోవాలన్నా చెప్పలేక వాళ్ళు మానసికంగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ అన్నిటికీ కారణం ఏంటంటే నిత్యావసర వస్తువులు. ఆ నిత్యావసర వస్తువులు తగ్గితే తప్ప వీళ్ళ సమస్య అనేది సాల్వ్ కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.